ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పరీక్షా వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టినటువంటి నిరసనలకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. పరీక్ష నిర్వహణలో జరిగినటువంటి అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో విద్యార్థుల ఉద్యమానికి సమాజానికి చెందినటువంటి వివిధ వర్గాల నుంచి సంఘీభావం లభిస్తుండగా తాజాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉంటూ విద్యార్థుల ఆవేదనను చూస్తూ ఊరుకోలేకపోయానని, వారి భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటంలో తాను కూడా భాగస్వామిగా కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడిస్తున్నారు. और क्रांति कभी बम और पिस्तौलों से नहीं आती है, अहिंसा नहीं करनी है, इन गुंडों को हम देख लेंगे। क्रांति आती है विचारों से, और विचार कर कभी मरते नहीं। आपका जो हक अधिकार छीन करके जो बागी बढ़ाना चाहते हो, अगर हक की लड़ाई लड़ना बागी होना है तो हाँ है आप बागी। और आज से उत्तराखंड पुलिस की नौकरी से सिंह रिजाइन करता है। लगाओ हाथ आज के बाद अभिजीत भाई को, हम बताएंगे तुम्हें लोकतंत्र कैसे चलता है। అయితే ఈ నిర్ణయం విద్యార్థుల ఉద్యమానికి మరింత నైతిక బలం చేకూరినట్లయింది. రాజీనామా ప్రకటన అనంతరం షేర్ సింగ్ నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్దకు వెళ్ళిపోయారు. అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులతో కలిసి ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను సిజేపీ అధినేత అభిజిత్ దీప్కేకి అందజేశారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కానిస్టేబుల్ షేర్ సింగ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు రాత్రి మగలు కష్టపడి చదివి రాసేటువంటి పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు చివరకు జిరాక్స్ సెంటర్లో లభించడం అత్యంత దురదృష్టకరం అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఓవైపు, నిఘా వైఫల్యం మరోవైపు వల్ల విద్యార్థుల కష్టమంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరవుతుందంటూ మండిపడ్డారు. విద్యార్థుల న్యాయపరమైనటువంటి ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందంటూ ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక పోలీసు ఉన్నతాధికారి తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి విద్యార్థుల పక్షాన నిలబడ్డ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. షేర్ సింగ్ తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం పైన నెటిజన్లు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం నుంచి ప్రశంసలైతే భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. నిజమైనటువంటి కాకి హృదయం ఉన్నటువంటి వ్యక్తి అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తుంటే, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన సొంత భవిష్యత్తును పరంగా పెట్టినటువంటి వీరుడు అంటూ కూడా మరికొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏదేమైనా షేర్ సింగ్ రాజీనామా నీట్ వివాదంలో ఒక కీలకమైనటువంటి మలుపుగా మారి విద్యార్థుల ఉద్యమానికి మరింత ఉధృతం చేసేలా మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది.